నాకు బాధగానే ఉంది. అబ్బో అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మేస్టారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. రాకూడని టైం ఏం కాదు పటేల్ మేస్టారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? గోపి తలపిస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేస్టారు. నోటుకొచ్చిన బూతుకుతలు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మేస్టారు. రోలెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మేస్టారు. వాడు మిమ్మల్నే కాదు, హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు నా సర్వీసులో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు. అవును మేస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను. అందుకే ఈ మధ్య వాడి కంటపడకుండా చెట్ల నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూములోకి వచ్చి తగలడుతున్నాను. ఇలా అయితే ఎలా మేస్టారు? వాడు పొగలెత్తడానికి మనం ఏం చేయలేమంటారా? ఏం చెయ్యలేం మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికే మకుటం లేని మహారాజు పెద్దరాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వెధవ కనిపించిన వాడినల్లా కారుకోతలు కూస్తున్నాడు. గతంలో వాడిని మందలించిన పాపానికి 10 మంది మాస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు. ఆ పిల్ల రాక్షసుడికి బలైపోయిన అవధానుల మాస్టర్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. నాన్న, నన్ను ఒక్కసారి తిట్టు నాన్న. తిట్టవు, తిట్టు. వీడిని మనం ఏం చెయ్యలేం మాస్టారు, ఏమీ చెయ్యలేం. పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసుకుని పోదామా అంటే మళ్ళీ ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికితావు. ఇంతే, ఈ జన్మకింతే. ఇదిగో వాడి గురించి ఎవరితోనూ చెడుగా అనకండి. ఆ మాట తెలిస్తే మండిపడిపోతాడు రాయుడు గారు. మండి పండేరా ఎరినా జీడి మామిడి తోటలో మందేస్తానని చెప్పి ఆ మందుని చెవిట్లంకలో అమ్ముకున్న నీ మీద మండి పడక నిన్ను ముద్దెట్టుకుంటాను అనుకున్నావు. రేయ్, అన్నిటి కట్టిపడండి. 4 రోజులు కూలి లేకుండా మార్చండి. దరిద్రం తీసుకురండి. రేయ్, నేను ఈ స్కూల్ కాడికి వెళ్ళాను, ఇంట్లో చెప్పు. ఆడికి ఇవాళ డిఓ గారు వస్తానంట. కుక్కలు వచ్చేస్తాయి బాబోయ్, కుక్కలు వచ్చేస్తాయి. కుక్కలు వస్తున్నాయంటే ఆ తిక్క మనిషి కూడా వస్తున్నట్టే లెక్క. పదండి పదండి. ఏమండి పటేల్ మాస్టారు, అమ్మా రుద్రమదేవి, మీ ప్రేమ గోల తర్వాత చూసుందరు కానీ ముందు రాయుడు గారు వస్తున్నారు, పదండి. నమస్కారం దొరవారు. ఏందయ్యా పంతుల్లో కళాశాలలో పాఠాలు చెప్పుకోకుండా నుంచి ఏం చేస్తున్నారు? నీ మీరు మా మీద అభిమానంతో అలా బూతు ప్రయోగం చేశారని మేము గ్రహించగలం దొరవారు. ఈ రోజు ఇన్స్పెక్షన్ కదా, డిఈఓ గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ లోపు తమరొచ్చారు. మా గుంటడు బాగా చదువుకుంటున్నాడా? ఎంత మాట! తమ పుత్రరత్నం జాతి వజ్రం కదండి దొరగారు. వయస్సులో చిన్నవాడైనా ఎంత విజ్ఞానం, ఎంత వినయ విధేయతలు. డియు గారు వచ్చేస్తున్నారు, డియు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి డిఓ గారు, ఎట్టున్నారో? నమస్కారం రాయుడు గారు. రండి కళాశాలకి వెళ్దాం. డిఓ గారు వచ్చేస్తున్నారు. ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి. లేవండి. రే బాబు, నీకు దండం పెడతాను, నా పరువు నిలబెట్టండిరా. లేవండిరా, లేవండి, లేవండి. రండి సార్, కూర్చోండి. ఆ కుర్రాడు ఎవరండి? మా గుంటడు. అలాగా, ఆ కళే చెప్తుందిలేండి. కూర్చోండి కూర్చోండి. చూడండి బాబు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. 5 5 ఎంత బాబు చెప్పు నాయన? 1211. మనిషి గుండె ఎక్కడ ఉంటుంది? తలలో. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నా పాలేరు. ఎన్నగా సమాధానం చెప్పు. వేళ కూడా ఉందా? నీతో నాకు వేళకోలేంట్రా. ఇంకా చాలు, ఇన్స్పెక్షన్ అయిపోయింది. వస్తా. అయ్యా, దారి అటువైపు ఉంది. సారీ. అయ్యా అయ్యా, తమరి జీపు అక్కడుంది. సారీ. అయ్యా అయ్యా, డిఓ గారు, డిఓ గారు, తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్, జీపు. సారీ. అయ్యా, తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్, సీట్లో. సీట్లో. సారీ. ఎరా పంతుళ్ళు, నీ ఎవరే
నా కొడుక్కి చదువు బాగా రావాలని నేను ఈ స్కూల్ కట్టించి మీకు ఏళ్ళకి ఏళ్ళు జీతాలు ఇస్తుంటే మీరాడికి నేర్పిన ఇదా చిత్తం అయ్యా చిన్న తరువారు పరమేశ్వరి! ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి. వింటాను దొరగారు. మీ అందరికీ 6 నెలలు టైం ఇస్తున్నాను. ఆ. ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుని చేయకపోయారో ఈ స్కూల్ పడగొట్టించి ఏడ రైస్ మిల్ పెడతాను, అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను, గుర్తుంచుకోండి. నా అమ్మో! చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. మా పట్ల ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు కూడా కరువు అయిపోయారు నాయన. మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు. మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే రియో ఒలింపిక్స్ లో ఇండియాకి 94 బంగారు పథకాలు వచ్చినంత ఆనందంగా ఉంది. ఏమరేయ్? ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారంట్రా, చేతులు సరిపోతే జాగ్రత్త. ఏలే? అమ్మో ప్రభువా, ఆ శిక్ష మాకొద్దు. 6 నెలల లోపు బుల్లి దొరవారికి మేము చక్కని శిక్షణ ఇస్తాం కదా. చూత్తనగా 6 నెలల టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారో మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి. రా.